రండి ప్రమోద్ బాబు, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటి? అంటే ఇందాక కాల్ చేసింది మీరేనా? నేను కాదు. నేనెందుకు చేస్తాను? నేను చేయలేదు, అస్సలు చేయలేదు. మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? అంటే మీకెవరైనా కాల్ చేశారేమో, మీరు ఏ క్షణమైనా మా ఇంటికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాం. నాకెవరో కాల్ చేస్తారని మీకెలా తెలుసు? ఊరి దుర్మార్గుడా, ఎందుకురా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? ఏదో నోరు జారిన పాపానికి నేరస్తుల్లా ఇంట్రాగేషన్ చేస్తున్నావేంట్రా? ఏం మాట్లాడరేంటి? ఇవిడికి వయసు అయిపోయింది కదండి. ఈ మధ్య తను ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. మీరు? నేను అఖిల్ వైఫ్ ని. ఓహో, అవి ఇంట్లో ఉన్నాడమ్మా? ఉన్నారు, రండి రండి. ఏంటే, నాకు వయసు అయిపోయిందా? లేకపోతే అతనితో ఏంటి ఆ పిచ్చివాగుడు? అంతే కదా, నేను ఏజ్డ్ అని నువ్వేం ఫీల్ అవట్లేదు కదా? అవును, నువ్వు ఇంకా టీనేజ్ పిల్లవి, అందాల పోటీకి పంపించాలి. మరీ అంతేం కాదులేవే. మీ అత్తయ్య కన్నా కాస్త చిన్నదాన్ని, నీకంటే కాస్త పెద్దదాన్ని, అంతే. ఇప్పుడు అదో ఇంపార్టెంట్. అతను అసలే పోలీసు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. మీరు ఏదో చెప్పాలని ఇంకేదో చెప్తే మనమే ఫోన్ చేసినట్టు దొరికిపోతాము. అఖిల్ చేతిలో నా బతుకు, అత్తయ్య చేతిలో మీ కదా అయిపోతుంది. నేను ఇంకేం మాట్లాడనే. మన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఎస్ఐ ఇంటికొచ్చారు కదా, ఇక తనే చూసుకుంటారు ఆ పావని సంగతి, ఆ వసు సంగతి. పద పద పద. ఆయన అఖిల్ వస్తున్నారు, నువ్వేం మాట్లాడుకో. పావని, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు కూడా ఉండమ్మా. ఏం మాట్లాడాలండి? మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు. మేమేం దాస్తాం? నిజం చెప్పండి వదినా, మీపై అనుమానంతో అడగట్లేదు. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే తోడుగా ఉండి హెల్ప్ చేద్దామని అడుగుతున్నాం. మాకే ప్రాబ్లం లేదు అఖిల్. మరెందుకు నువ్వు వసు భయపడుతున్నారు? అతను ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయాడు? అసలు రాత్రి ఏం జరిగింది? ఏంటండి, అతను చెప్పకుండా పోతే మాదా బాధ్యత? పిన్నిగారు అన్నట్టు మేము అతన్ని మర్డర్ చేసి బాడీని దాచిపెట్టామని మీరు కూడా అనుమానిస్తున్నారా? చచ్చా, మీపై మాకు అలాంటి డౌట్స్ ఎందుకుంటాయి వదినా? మీ అన్నయ్య అడిగే వరుస చూస్తుంటే అలాగే ఉంది అఖిల్. ఒక విషయం చెప్పు పావని, అతని గురించి మీరు ఎందుకు టెన్షన్ అవుతున్నారు? నైట్ మేము ఈవెంట్కి వెళ్తుంటే ఎందుకు భయపడ్డారు? బావుందండి, పరాయి మగాడు ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్న మగాళ్ళందరూ బయటికి వెళ్తున్నారు. వాడేమో పెద్ద వెధవ, మాకు భయం ఉండదా? తప్పనిసరి ఈవెంట్కి వెళ్లాల్సి వచ్చింది వదినా. అది కంప్లీట్ అయ్యే వరకు రాలేకపోయాం. తప్పు మాదే. ఇంట్లో ఏ తప్పు జరగలేదు అఖిల్. అత్తయ్య గారు పిన్నిగారు ఒక గదిలో, హారిక నేను ఇంకో గదిలో, పిల్లలు వసు ఓ గదిలో పడుకునున్నాం. తెల్లారిన తర్వాతే నిద్రలేచాం. అంతే తెలుసు మాకు. అతనేమయ్యాడో ఎక్కడికెళ్ళాడో మాకు తెలీదు. ఆ పర్స్ ఎవరిదమ్మా? అది
అదేంటి, ఇది అతని పర్స్ కదా? అవును, అది వాడి పర్సే. మీ దగ్గర ఎందుకుంది? మా గదిలో కనిపించింది బావా. అంటే వాడు మీ గదిలోకి వచ్చాడు వదనా? హారిక చెప్పింది నిజమేనా? తెలీదు అఖిల్, నేను నిద్రపోయాను. వాడెందుకు మీ గదిలోకి వచ్చాడు? అసలు వాడు బెడ్ దిగి అడుగు తీసి అడుగు వేయలేని వాడు అంత దూరం ఎలా వచ్చాడు? నిజం చెప్పండి వదినా, ఏదైనా ఉంటే దాచిపెట్టకుండా చెప్పండి. మేం మీకు తోడుగా ఉంటాం. ఏం జరిగిందో చెప్పండి. ఏమీ జరగలేదు అఖిల్. ఎవరి రూముల్లో వాళ్ళున్నాం. వాడెందుకు ఆ గదిలోకి వెళ్ళాడో తెలీదు. పర్స్ ఎందుకు పడేసి వెళ్ళాడో తెలీదు. విచిత్రం ఏంటి అంటే వసు లోపల నుంచి డోర్ లాక్ చేసుకునుంది. తెల్లారి చూసినప్పుడు కూడా లాక్ అలాగే ఉంది. లాక్ చేసిన రూమ్లోకి వాడేలా వెళ్తాడు? సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నయ్య. అసలే వాడు రోగ్. ఏదో గేమ్ ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. వసు, పోలీసులు వచ్చారు. పోలీసులు ఎందుకు వచ్చారు? కంగారు పడుకు వసు, పోలీసులొస్తే ఏంటి? అతని గురించి వచ్చారా? ఎందుకు వచ్చినా సరే ఈ పర్స్ విషయం మనకు తప్ప ఎవరికీ తెలియకూడదు వదినా. ఎందుకురా? చెప్తే బెటర్ కదా. ఏం జరిగిందో వసు వదిన కూడా తెలీదు. ఇప్పుడు పర్స్ విషయం చెప్తే లేనిపోని డౌట్స్ వస్తాయన్నయ్య. ఇప్పుడు చెప్పకపోతే తర్వాత దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు చూద్దామండి. అఖిల్ చెప్పిందే రైట్. ఈ పర్స్ మ్యాటర్ ఎవరికీ చెప్పొద్దు. పదండి వెళ్దాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అందరూ వచ్చాక విషయం చెప్దాం అనుకున్నాను. ఇట్స్ ఓకే ప్రమోద్. విషయం ఏంటి? మేము 2 డేస్గా ఓ క్రిమినల్ ఎతుకుతున్నాం. అవును, నేను వచ్చినప్పుడు చెప్పావుగా. ఆ నేరస్తుడు మీ ఇంట్లోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? ఏం మాట్లాడుతున్నావు ప్రమోద్? రే, నీకు నా గురించి బాగా తెలుసు కదా. ఒక క్రిమినల్కి షెల్టర్ ఇస్తానని ఎలా అనుకున్నావు? సారీ అభి, పోలీసుని కాబట్టి డౌట్ వచ్చినా ఇన్ఫర్మేషన్ వచ్చినా చెక్ చేయడం నా డ్యూటీ. ఇట్స్ ఆల్ రైట్. కావాలంటే ఇల్లంతా ఒకసారి సెర్చ్ చేసుకో. నో, నాకు నీ మీద డౌట్ లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నాను అంతే. ఇంతకీ మీరెవరిని వెతుకుతున్నారు బాబు? అతని ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా? ఉంది. జస్ట్ ఎ మినిట్. ఒరే అభి, వీడు రఘురామ్ రా.
మొన్నటి నుంచి మన ఇంట్లో ఉంది వీడే కదా. అభి చూడు, వదినా చూడు, ఒరే చిన్నడా చూడు, చూడు చూడు వసు. హారిక హారిక చూడు. అమ్మో, వీడు 2 రోజుల నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు. ఏంటవి నిజమా? ఉన్నాడు ప్రమోద్. నేను నన్ను వచ్చినప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. కానీ వీడు నువ్వు వెతుకుతున్న హంతకుడు అని నాకు తెలియదు. ఓ మై గాడ్, నేను నువ్వు అడిగినప్పుడే ఫోటో చూపించుంటే బాగుండేది. నిన్ననే దొరికేసేవాడు. ఛే, తను ఇంట్లో ఉన్నట్టు నాకు తెలియదు, వీడి కోసం నేను వెతుకుతున్నట్టు మీకు తెలీదు. అవును, వాడు ఇంట్లోనే ఉన్నాడా? లేదు బాబు, ఈ ఉదయం నుంచి కనిపించటం లేదు. అసలు వాడు మీ ఇంట్లో ఎందుకున్నాడు? మొన్న ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తున్నాను ప్రమోద్. స్ట్రీట్ టర్నింగ్లో సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి నా కారు కింద పడ్డాడు. నెక్స్ట్ డే స్పృహ వచ్చాక హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను అంటే వద్దు అన్నాడు. నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు. ఈ మార్నింగ్ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాడు పెద్ద క్రైమ్ చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. షెల్టర్ కోసం కావాలని మీ కారు కింద పడి ఈ ఇంట్లోకి వచ్చినట్టున్నాడు. ఇంతకీ వాడేమన్నట్టు బాబు? ఏముంది, ఇంకో సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ అయి ఉంటాడు. మీకు ఇంకో విషయం చెప్పాలి బాబు. ఏంటండి? వాడు మా ఇంట్లో ఉన్నప్పుడు మా వసు గురించి ఏదో నిజం చెప్తానన్నాడు. ఇప్పుడు అది అవసరం అత్తయ్య? మన గురించే కదా బి, విషయం చెప్తే తనకు కూడా ఉపయోగపడుతుంది కదా. అక్కర్లేదు. చెప్పను బాబీ, చెప్పండి. ఏం లేదు బాబు, మా వసుకి వాడికి గొడవైందంట. వసు గురించి ఓ నిజం వాడికి తెలుసట. వాడి ఇంటికి వచ్చినప్పటి నుంచి వసు భయపడుతూనే ఉంది. నిన్న రాత్రి మా మగపిల్లలందరూ ఈవెంట్ కోసం బయటకెళ్లారు. అర్ధరాత్రి వాడు ఆ వసు గది వైపు వెళ్లటం మా హారిక చూసిందంట. ఉదయం లేచి చూస్తే వాడు కనిపించడం లేదు.
ఏంటవి? ఇది నిజమేనా? అతను నా గదిలోకి రాలేదు. మరి వాడు నీతో మాట్లాడాలన్నాడు? ఏమంటున్నావు అత్తయ్య? ఏం లేదబి. అతను వసుతో మాట్లాడాలి అన్నాడా? లేదబి. ఇందాక అదేగా అన్నావు. అది కాదు. అయినా వసుతో వాడేం మాట్లాడతాడు? మన ఇంటి కోడలతో వాడికి మాటలేంటి? అలా అడుగుంటే అప్పుడే వాడు నోరు కుట్టేసేదాన్ని. నిజం చెప్పొదినా. నీ మీద ఉంటదినా. మరెందుకు ఆ మాట అన్నావు? ఏమో వదినా, ఈ మధ్య నాకు వయసు అయిపోతోంది కదా, ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇంటి బయట కూడా ఇలాగా మాట్లాడారండి. బుద్ధి తక్కువైంది బాబు, ఇంకెప్పుడు మాట్లాడను. పెద్దదానివి, హుందాగా ఉండత్తయ్య. ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూడకం. దానికి అదే పని అన్నయ్య, ఎప్పుడూ ఏదో ఒక గొడవ కావాలి తనకి. నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకోవదినా. ప్రమోద్ మన ఇంట్లో మనిషిలాంటివాడు కాబట్టి సరిపోయింది. అదే మరో పోలీస్ అధికారి అయ్యుంటే అందర్నీ అనుమానించే పరిస్థితి వచ్చేది. తనకి బుద్ధి తక్కువ కాదమ్మా, తిండి ఎక్కువైంది. వేరే పని పాట ఏమీ లేదు. వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్తూ శాడిస్ట్లా తయారైంది. అందుకే నేను సైలెంట్గా ఉండమన్నది. పోన్లేండి, పాపం పెద్దావిడ వయసు అయిపోయిందంటుంది కదా. ఈ ముసలి వయసులో చాదస్తం మామూలే. నేను ముసల్దాన్నింట్రా. ఓకే అభి, నేను బయలుదేరుతాను. మంచిది ప్రమోద్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. అభి, ఒక్క నిమిషం. టేక్ కేర్ రా. కాల్ నాకు వచ్చింది కాబట్టి సరిపోయింది. థ్యాంక్స్ రా, నేను చూసుకుంటాను. బట్ బీ కేర్ఫుల్. ఓకే, సీ యూ. బాయ్. ఎంతకీ వాడేమయ్యాడే? బతుకున్నాడా, చచ్చిపోయాడా? చచ్చుంటే శవం ఎక్కడుంది? బతుకుంటే వాడెక్కడున్నాడు? అందరినీ టెన్షన్ పెట్టి నన్ను కూడా టెన్షన్ పెట్టిపోయాడు కదే. అయ్యో, వాడు కళ్ళు పొడి చెయ్యా, నాలుగు కోసెయ్యా, తల తీసెయ్యా. వాడికి పెండం పెట్ట, ఆ పెండం పిల్లలు ఎత్తుకెళ్ళా. దరిద్రుడా, దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు.